ఆదాము చేత అందరూ మృతి నొందుతున్నారు, యేసు ప్రభువును బట్టి అందరూ మరలా బ్రతికింపబడుతున్నారు. ఈరోజు చావునకు లోనైతున్న మనమందరం తిరిగి బ్రతకాలి అన్న ఆశ ఉంటే మనని బ్రతికించగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరిని పడితే వారిని ఆరాధించడం కాదు, మనం చనిపోతే మనని బ్రతికించగలిగిన దేవుని మనం ఆరాధించాలి. ఆయన ద్వారా మనకు పునరుత్థానం. ప్రథమ ఫలముగా యేసు ప్రభు ఎత్తబడ్డాడు. ప్రథమ ఫలముగా అనగా ఆయన మన కొరకు దారిని క్లియర్ చేశాడు. మీరు బాగా గమనించండి, ఒక అడవిలో ముందు వెళ్తున్న వారు రోడ్డుని క్లియర్ చేస్తే వెనుకున్న వాళ్ళు ప్రయాణం ఈజీగా సాగుతుంది. మొదట వెళుతున్న వాడు అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. మరణము పైన విజయమును సాధించి ద్వారాలు తెరిచి మన కొరకు ద్వారము మార్గమును సరళము చేసి యేసు ప్రభు ప్రథమ ఫలముగా తండ్రి యొద్దకు కొనిపోబడ్డాడు. ఈరోజు ఆయనని వెంబడిస్తున్న మనము, ఆయనను విశ్వసిస్తున్న మనం అందరము కూడా ఆ మార్గములోనే పునరుత్థానము చెంది